ర్యాలీలు ఆందోళనలు నిర్వహిస్తోంది. పీపీపీ విధానాన్ని కూటమి సర్కార్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది వైసీపీ. కృష్ణా జిల్లా మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయం ముందు వైసీపీ ధర్నాకు దిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలను రక్షించాలని నినాదాలు చేశారు. ఇటు కడప జిల్లా పులివెందులలో వైసీపీ నిరసన ర్యాలీ చేపట్టింది. పాత ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రొద్దుటూరులోనూ వైసీపీ ఆందోళన చేపట్టింది. వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. అటు గుంటూరులో చేపట్టిన వైసీపీ ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కంకరగుంట గేట్ వద్ద వైసీపీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేతలు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలోనూ వైసీపీ నేతలు నిరసనలు చేపట్టారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని వ్యతిరేకించారు. చీపురుపల్లిలో నిర్వహించిన ర్యాలీలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ ర్యాలీకి వైసీపీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. పోలీసులు ఏర్పాట్లు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకు సాగారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు ఏలూరు జిల్లాలోనూ వైసీపీ నేతలు ర్యాలీ చేపట్టారు. కైకలూరు ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. పీపీపీ విధానాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ మంత్రి విడుదల రజని ఖండించారు. పీపీపీ విధానం పేరుతో కూటమి ప్రభుత్వం కాలేజీలను అమ్ముతోందని విడుదల రజని ఆరోపించారు. చంద్రబాబు నశించాలి సామాన్యుడికి వైద్య విద్య